కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజ నరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పర్యటించి నియోజకవర్గ పరిధిలో 230 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి పేదవాడికి భూమినో ఇల్లునో ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అని, దేశంలో సంక్షేమ పథకం అందని కుటుంబం అంటూ లేదంటూ దామోదర్ రాజ నరసింహ గర్వంగా చెప్పారు. దాటిపోయే ప్రయత్నం ఎప్పుడు లేదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాణాలను, సిద్ధాంతపరులను ఈ దేశాన్ని కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని, అకౌంటబిలిటీ నమ్ముతున్నారు. ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా, గతంలో పాలమూరు జిల్లా, మామూలుగారు జిల్లా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రాంతం. ఏ గ్రామానికి పోయినా కనీసం 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆనాడు పేదవారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతో పాటు ఈరోజు వారి అధ్యక్షతన కల్వకుర్తి కాన్ఫరెన్స్ లో దాదాపు 200 కోట్ల రూపాయలు వారు పట్టుబట్టి మా నల్గొండకు కూడా 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే గారు కొట్లాడి నాతోని ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఆర్డర్ తెచ్చుకొని టెండర్లు పెట్టుకొని డబల్ రోడ్డుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సత్యాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యటించడమే కాదు, అలాంటి శాఖలు నిర్వహిస్తూ ఎన్నో హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ అందులో భాగంగా కల్వకుర్తి కూడా చేయడం జరిగింది. ఇలా పత్రికలో కూడా చూసింది ఒకటి, ఒక కర్ణాటక అమ్మాయిని ప్రాణం పోతుంటే వాళ్ళని బతికించిన, వాళ్ళకు ఉచితంగా వైద్యం చేయించి ఒక ప్రాణానికి ఇలా నిలబెడితే ఆ కుటుంబం అంతా వచ్చారని కలిసిపోయింది వారు. అలా ప్రతి విషయంలో ఉన్న వారు రావడం, వారితో పాటు పెంపుడు ప్రియతమ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 30 సంవత్సరాలుగా నాకు సన్నిహితంగా ఉండడం, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు రాజీనామా చేయడమే కాదు, ఎన్నో పోరాటాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారు మాట్లాడిన జిల్లాలో, నేను నల్గొండ జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్న మా మిత్రుడు, మంచి నిజాయితీ పనులు, అందరూ అజాత సంపాదిస్తారు. వారిని మా సోదరుడు మరొక ఉన్నతమైన విద్యను నుంచి డాక్టర్గా సేవలు అందిస్తున్న నాగరికలు ఎమ్మెల్యేగా చేసిన రాజేష్ రెడ్డి గారికి, అలాగే ఆనంద్ గారు, రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్లకు, ఎందుకంటే ఇంకా ఇద్దరు మంత్రులు మాట్లాడాలి, నాయకులు ప్రోగ్రాంలు కాబట్టి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు రోజులు ఆనందం తల్లి, వెంకటరెడ్డి తల్లి నల్గొండపల్లి వరకు ఆ రోజును కూడా త్వరలోనే ఎకరాల 20 గుంటల స్థలం లోపల 100 పడకల ఆసుపత్రి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి, మా ప్రాంతం పేరు మీద ఈ ప్రాంతానికి విచ్చేసిన దామోదర్ రాజ నరసింహ గారికి నీకు చాటగా లేదా అది మొదలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అప్పుల పాలన చేసినటువంటి ఆ ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకున్న ఈ కేబినెట్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ రోజు ఈ ప్రాంతం డెవలప్ కావాలి, ఈ ప్రజల కోసానికి ఇచ్చిన గ్యారెంటీలను అమలు పరచడం కోసానికి నానా కాలం వరకు కడుపు తట్టుకొని పనిచేస్తూ ఉంటుంటే పాత గోడలకు సున్నం వేసినమంటవా? అది నీకు నీతిగా అనిపిస్తుందా? నేను చదువుకున్న దాన్ని, మీరు